దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం. అంటే దైవాధీనం జగత్సర్వం, ఈ జగత్తు దైవానికి అధీనంలో ఉంటుంది. మంత్రాధీనంతు దైవతం అంటే అలాంటి దైవం మంత్రానికి అధీనుడై ఉంటాడు. దేవతలను ఎలా పిలవాలో, త్వరగా వాళ్ళను దర్శించడానికి మార్గాలేమిటో, లౌకిక అలౌకిక వాంఛలను తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రపంచంలో అందరూ విరాగులు, సన్యాసులు కారు. మంచి చెడులతో, అన్ని రకాల కోరికలతో నిండినది ఈ లోకం. మంత్రం ఒక కత్తి వంటిది. కత్తితో రోగికి శస్త్రచికిత్స చేయవచ్చు, ఎవరినైనా చంపడానికి ఉపయోగించవచ్చు. చంపేది కాబట్టి కత్తి ఉండకూడదు అనటం న్యాయం కాదు. ప్రతి వ్యక్తికి ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిలో కొన్ని ధర్మబద్ధమైనవి ఉంటాయి, కొన్ని కానివి ఉంటాయి. కానీ వాటిని సాధించి తీర్చుకోవడానికి మాత్రం చేతగాని అసమర్థ స్థితిలో ఉంటాడు. ఎవరైనా పెద్దలను సంప్రదించి సలహా అడిగితే యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. లౌకిక మార్గాల ద్వారా సాధించడానికి ఏది సాధ్యం కాదో, ఏది దుస్తరంగా పొందరానిదిగా ఉంటుందో దానిని తపస్సు చేత సాధించవచ్చు. అయితే తపస్సు మాత్రం చాలా కష్టసాధ్యమని చెప్తారు. మనిషికి ఒక కోరిక సాధించాలని పట్టుదల కలిగిందనుకోండి, అది లౌకిక మార్గాల ద్వారా లభ్యం కానప్పుడు తపోదీక్షను ఎన్నుకునేవాళ్ళు లేదా పూజ్యులైన పెద్దల దగ్గర తమ ఇష్టదేవతా మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేయటం ద్వారా దాన్ని సాధించాలని చూస్తారు. దేవతా మంత్రజపం ప్రారంభం కాగానే మనసు లయమైపోయి సమాధి స్థితికి వచ్చారంటే అప్పుడు ఆ వ్యక్తి కుటీరంలో ఆసనం మీద కూర్చున్నా ఒకటే, ఎండలో చలిలో ఉన్నా ఒకటే. సమాధి స్థితిలో బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు కనుక బయట ఏ స్థితిలో ఉన్నాడు అనేది లెక్కలోకి రాదు. యోగ సాధనలో సమాధి స్థితిలోకి పోవటం చేతనైన వాడు దీర్ఘాయువును సాధించగలడు. మృత్యువును కూడా జయించటం దానివల్ల సాధ్యమని యోగశాస్త్రాలు చెబుతున్నాయి.